హాయ్, నేను మీ శ్రీధర్, వైజరా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని. నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ కామన్ గా ఉండే క్వశ్చన్, డౌట్ ఏంటంటే నీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఫ్రీ సీట్ రాలేదు అని అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చూస్ చేసుకోవాలా లేకపోతే లాంగ్ టర్మ్ చూస్ చేసుకోవాలా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీన్ని బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్, ఎంబీబీఎస్ ఇండియాలో చదవాలి అని అంటే నీట్ మ్యాండేటరీ అందరికీ తెలిసిందే. అండ్ మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి, మార్క్స్ని బట్టి కౌన్సిలింగ్లో ఏ కేటగిరీలో సీట్ వస్తుందా, బి కేటగిరీలో వస్తుందా, సి కేటగిరీలో వస్తుందా అనేది డిసైడ్ అవుతుంది. సో మ్యాక్సిమం అందరి టార్గెట్ ఏ కేటగిరీ ఫ్రీ సీట్ కోసంగా ట్రై చేస్తాం. సో ఈ ఫ్రీ సీట్ రాలేదు అనగానే చాలా మంది పిల్లలు లేకపోతే పేరెంట్స్ ఏం చేస్తారు అని అంటే లాంగ్ టర్మ్కి పంపించేస్తుంటారు, లేకపోతే లాంగ్ టర్మ్కి వెళ్దామని డిసైడ్ అవుతారు పిల్లలు. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. సో ఈ లాంగ్ టర్మ్ తీసుకోవటం వల్ల జరిగే నష్టాలు ఏంటి, అసలు లాంగ్ టర్మ్ ఎవరు ఆప్ట్ చేసుకోవాలి? మీరు చూస్తే నీట్ రిజల్ట్లో మనకి కట్ ఆఫ్ ఉంటుంది. జనరల్ కట్ ఆఫ్ ఏంటి, మనకి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఒకటి ఇస్తారు. తర్వాత మన స్టేట్ కౌన్సిలింగ్ ప్రకారంగా మనకున్న రిజర్వేషన్ కేటగిరీని బట్టి సడన్ ర్యాంక్ వచ్చింది అని అంటే సీటు వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. ఈ ర్యాంక్ కట్ ఆఫ్ దగ్గరలో అంటే బార్డర్లో ఒక 50 మార్క్స్ తోటి ఏదన్నా మిస్ అయింది అని అంటే మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళారు అని అంటే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా 90% ఆఫ్ ది స్టూడెంట్స్ చేస్తున్నది ఏంటంటే జస్ట్ క్వాలిఫై అవుతారు, వాళ్ళు కూడా లాంగ్ టర్మ్కి వెళ్తారు. మీరు క్వాలిఫై అవ్వలేదా, 100% లాంగ్ టర్మ్కి వెళ్ళాలి, ఎందుకనంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి. బట్ జస్ట్ క్వాలిఫై అయ్యి అంటే ఒక 200 లోపు మార్క్స్, 250 లోపు మార్క్స్, 300 లోపు మార్క్స్ వచ్చిన పిల్లలు మళ్ళీ లాంగ్ టర్మ్స్ చేస్తూ అంటే 3 లాంగ్ టర్మ్స్, 4 లాంగ్ టర్మ్స్ చేసిన పిల్లలు కూడా మా దగ్గర ఉన్నారు. ఈ లాంగ్ టర్మ్స్ డ్యూరేషన్ వెనకాల పెడుతున్న ఎఫర్ట్స్, స్ట్రెస్ లెవెల్స్ ఒక్కసారి మీరు అనలైజ్ చేయండి. వాళ్ళ మానసిక స్థితి ఒక్కసారి మీరు చూడండి, ఏ లెవెల్లో వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. దీంతో పాటుగా మీరు కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే 3 ఏళ్ళు లాంగ్ టర్మ్ చేస్తారు, ఇంకో 3 ఏళ్ళు కోర్స్ డ్యూరేషన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే 50% ఆఫ్ ది డ్యూరేషన్ని మీరు లాంగ్ టర్మ్ వెనకాల పెడుతున్నారు. అండ్ ఈ లాంగ్ టర్మ్ వెనకాల పెడుతున్న టైం డ్యూరేషన్ ఏదైతే ఉందో దాన్ని అకాడమిక్ గ్యాప్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ అకాడమిక్ గ్యాప్ని మీరు ఫ్యూచర్లో జాబ్ పర్పస్కి వెళ్ళినా, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళినా, లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా అబ్రాడ్లో రెసిడెన్సీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి అనుకున్నా ఈ అకాడమిక్ గ్యాప్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాని ఇంపాక్ట్ మీకు బెటర్ ఆపర్చునిటీస్ రాకుండా ఆపేస్తుంది. సో ఈ అకాడమిక్ గ్యాప్ అనేది 99% లేకుండా చూసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. ఇన్ కేస్ 1 ఇయర్ గ్యాప్ ఉన్నా కానీ టు అన్ ఎక్స్టెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కవర్ చేయొచ్చు. బట్ వీలైనంత వరకు అకాడమిక్ గ్యాప్ లేకుండా చూసుకోండి. అండ్ దీంతో పాటుగా మీరు ప్రతి లాంగ్ టర్మ్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ చూడండి. ఎంత అమౌంట్ ఆఫ్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా యు ఆర్ రన్నింగ్ బిహైండ్ అన్వాంటెడ్ థింగ్స్. వాళ్ళు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉన్నా కానీ మీరు అన్వాంటెడ్గా దాని వెనకాల పరిగెత్తుతున్నారు. సో ఈ హ్యూజ్ కాంపిటీషన్ అంటే నీట్ ఆస్పిరెంట్స్ ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉన్నారు. అండ్ ప్యారలల్గా మనకి ఎంబీబీఎస్ సీట్స్ అంతే రేషియోలో పెరగట్లేదు. సీట్స్ ఏమో అలాగే ఉంటున్నాయి, బట్ ఆస్పిరెంట్స్ ఏమో ల్యాక్స్లో పెరుగుతూ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. ఎస్, డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ లాంగ్ టర్మ్కి వెళ్ళండి అని. ఎవరికి వెళ్ళాలి? క్వాలిఫై అవ్వకపోతే లాంగ్ టర్మ్కి వెళ్ళండి. అండ్ బార్డర్లో నాకు సీట్ మిస్ అయింది అనుకుంటే లాంగ్ టర్మ్కి వెళ్ళండి. బట్ ఎక్కువ గ్యాప్ ఉండి అంటే సీట్ కట్ ఆఫ్ వచ్చేసరికి 450 ఉండి నాకు 200 వచ్చినా కానీ నేను లాంగ్ టర్మ్కి వెళ్తాను అనుకునే ఈ అన్వాంటెడ్ డెసిషన్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీనికి ప్యారలల్గా మనకున్న ఆప్షన్ ఏంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ ఆప్షన్. సో ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలా లేకపోతే వేరే కోర్సెస్ చూస్ చేసుకోవాలా అనేది స్టూడెంట్ మెంటాలిటీని బట్టి, వాళ్ళకున్న ప్యాషన్ని బట్టి మీరు ప్రోత్సహించండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఎంబీబీఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అన్న ప్యాషన్ క్యాండిడేట్ లేకుండా పేరెంట్స్ ఫోర్స్ చేసినా కానీ రిజల్ట్ అనేది పాజిటివ్గా రాదు. సో వాళ్ళకి ఫస్ట్ థింగ్ ప్యాషన్ ఉందా లేదా చెక్ చేయండి.
100% వాళ్ళకి ప్యాషన్ ఉంది, డాక్టర్ అవ్వాలన్న కోరిక బలంగా ఉంది అన్నప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బార్డర్లో సీట్ మిస్ అయింది అనుకున్న కేటగిరీలో ఉంటే మీరు డెఫినెట్లీ లాంగ్ టర్మ్కి పంపించండి. బట్ ఈ కేటగిరీలో అంటే వాళ్ళకి ప్యాషన్ లేదు అండ్ అట్ ద సేమ్ టైం మార్క్స్ సరిగ్గా రావట్లేదు, అంటే జస్ట్ క్వాలిఫై అవుతున్నారు, మీరు మళ్ళీ లాంగ్ టర్మ్కి పంపించినా కానీ రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉండదు. అలాంటప్పుడు మీరు వేరే కోర్స్ ఆప్షన్స్ చూడండి, వాళ్ళకి నచ్చిన కోర్స్కి వాళ్ళని పంపించండి. సో దట్ అందులో వాళ్ళు ది బెస్ట్ అవ్వడానికి ట్రై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటుగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది కాస్టింగ్ పారామీటర్స్. సో ఈ అమౌంట్ మనం ఏదైతే ఈ లాంగ్ టర్మ్ వెనకాల పెడుతున్నామో 1 year తర్వాత 2 years తర్వాత మీరు బి కేటగిరీనో సి కేటగిరీనో సీట్ వచ్చింది, అబ్బాయి ఇన్ని 2 years ట్రై చేసాము, సరే పోనీ బి కేటగిరీ తీసేసుకుందాము అని అప్పుడు మళ్ళీ 70-80 లక్షలు పెట్టడం. సో ఈ కంపారిజన్లో చూసుకున్నా కానీ మీకు బెటర్ ఆపర్చునిటీస్ బయట దొరుకుతున్నాయి. మీరు కంపేర్ చేయాల్సింది లాంగ్ టర్మ్కి వెళ్ళినందువల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఇప్పుడు మనం వేరే ఆపర్చునిటీని చూస్ చేసుకోవటం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ రెండింటిని కంపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే డిసైడ్ అవ్వండి. అండ్ పిల్లలకి మాత్రం ఒకటి సైకలాజికల్గా మీ సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళ వెనకాల మీరున్నారు అన్న ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళని ముందుకు నడిపించండి. వాళ్ళు ఫ్యూచర్లో సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా చేరాలి అని అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.